Hello friends, this is Naveen. Welcome you all. Ncert Geography lo class 6 lo last lesson idi 8th lesson India climate, vegetation and wildlife. India యొక్క climate, vegetation and wildlife కోసం ఈ లెసన్ లో some basic details అనేవి నేర్చుకుంటాం, రైట్? సో స్టార్ట్ చేసేద్దాం. You must know that weather. సో weather అనే వర్డ్ బాగా వినుంటారు, రైట్? వెదర్ అంటే డే టు డే చేంజెస్ in the atmosphere. So mana atmosphere lo day to day changes. So it includes changes in temperature, rainfall and sunshine. So mana atmosphere lo temperature lo gaani, rainfall lo gaani, sunshine lo gaani ఏవైనా మన చుట్టూ జరిగే చేంజెస్ డే టు డే చేంజెస్ ఆర్ హవర్లీ చేంజెస్. సో ఎప్పటికైనా మారిపోతాయి, అప్పటికప్పుడు మారిపోయే చేంజెస్ మన చుట్టూ సరౌండింగ్స్ అంతా కూడా అప్పటికప్పుడు మారుతాయి. సో ఆ చేంజెస్ అయితే వెదర్ అంటాం దాన్ని. ఓకే, వెదర్. ఓకే, ఎగ్జాంపుల్ సచ్ దట్ ఇట్ మే బి హాట్ ఆర్ కోల్డ్. సో కొంచెం హాట్గా ఉండొచ్చు ఒక రోజు, కోల్డ్గా ఉండొచ్చు ఒక రోజు. సన్నీ ఆర్ క్లౌడీ. సో ఎక్కువ సన్ ఎక్కువ ఉండొచ్చు, క్లౌడీగా మేఘాలతో ఉండొచ్చు. విండీ ఆర్ కామ్. సో ఎక్కువ గాలి వేస్తుండొచ్చు, కూల్గా కూడా ఉండొచ్చు, కామ్గా. సో ఇవన్నీ కూడా వెదర్, డే టు డే ఇవి మారిపోతూ ఉంటాయి. సో దాన్ని వెదర్ అంటాం. ఓకే ఓకే నెక్స్ట్. సో ఇదంతా అవసరం లేదు, లీవ్ ఇట్. అండ్ బ్రాడ్లీ ద మేజర్ సీజన్స్ రికగ్నైజ్డ్ ఇన్ ఇండియా. సో ఇండియాలో సీజన్స్ కోసం మాట్లాడుకుంటే సో సీజన్స్, సో మనం సీజనల్ చేంజెస్ ఎలా వస్తాయో అవన్నీ కూడా మనం చెప్పుకున్నాం, రైట్? రొటేషన్ అండ్ రెవల్యూషన్, సో అన్నీ మాట్లాడుకున్నాం కదా, అక్కడ అలా సీజన్స్ చేంజెస్ వస్తాయి. సో సీజన్స్ చూసుకుంటే ఇండియాలో సో రికగ్నైజ్డ్ ఇన్ ఇండియా. సో బ్రాడ్ కేటగిరీ చూసుకుంటే కోల్డ్ వెదర్ సీజన్ వింటర్ ఉంటుంది, కోల్డ్ సీజన్ ఉంటుంది డిసెంబర్ టు ఫిబ్రవరి వరకు. అలాగే హాట్ వెదర్ సీజన్ సమ్మర్. సో హాట్ వెదర్ సీజన్ సమ్మర్ అంటాం కదా, సో మార్చ్ టు మే. అలాగే సౌత్ వెస్ట్ మాన్సూన్ సీజన్. సో మాన్సూన్ వచ్చే సీజన్ రైనీ సీజన్. ఓకే, రైనీ సీజన్ ఎప్పుడు? జూన్ టు సెప్టెంబర్. అలాగే సీజన్ ఆఫ్ రిట్రీటింగ్ మాన్సూన్. సో మాన్సూన్ రిట్రీటింగ్, సో దీన్ని అటమ్ అంటాం. అండ్ అక్టోబర్ అండ్ నవంబర్లో, అక్టోబర్ అండ్ నవంబర్ సీజన్. సో టోటల్గా 4 టైప్స్ ఉన్నాయి. ఓకే ఓకే వింటర్ సీజన్, సమ్మర్ సీజన్, రైనీ సీజన్, అటమ్ సీజన్. సో ఇవి సీజన్స్ ఇండియాలో. ఓకే, ఫస్ట్ కోల్డ్ వెదర్ సీజన్ ఆర్ వింటర్. సో వింటర్ చూసుకుంటే డ్యూరింగ్ ద వింటర్ సీజన్ సన్ రేస్ డు నాట్ ఫాల్ డైరెక్ట్లీ ఇన్ ద రీజియన్. సో మన రీజియన్లో సన్ రేస్ అనేవి డైరెక్ట్గా పడవు. ఓకే, యాజ్ ఎ రిజల్ట్ ద టెంపరేచర్స్ క్వైట్ లో ఇన్ ద నార్థన్ ఇండియా. సో ఈ రీజన్ వల్ల సో టెంపరేచర్స్ అనేవి తగ్గిపోతాయి. అది మోస్ట్లీ నార్థన్ ఇండియాలో అంటున్నాడు ఇక్కడ స్పెషల్గా మెన్షన్ చేయండి. యాజ్ ఎ రిజల్ట్ టెంపరేచర్స్ ఆర్ క్వైట్ లో ఇన్ నార్థన్ ఇండియాలో. నార్థన్ ఇండియాలోనే ఎందుకు తగ్గుతాయి? సో అంతా తగ్గుతాయి. సో వింటర్ సీజన్ అంటారు అన్ని దగ్గరలో తగ్గాలి, కానీ పర్టికులర్గా నార్థన్ ఇండియాలో తగ్గాయని మెన్షన్ చేస్తున్నాడు. ఎందుకు చూడండి. సో మనం ఉన్నది 0 degrees ఈక్వేటర్ చూసుకుంటే మనం పైనే ఉన్నాం కదా, 8 degrees నుంచి స్టార్ట్ అవుతాం. అంటే మనం ఉన్నది నార్థన్ హెమిస్ఫియర్లో. సో నార్థన్ హెమిస్ఫియర్లో ఇక్కడ వింటర్ వచ్చింది. ఇక్కడ వింటర్ వచ్చిందంటే ఇక్కడ సన్లైట్ లేదు. నార్థన్ హెమిస్ఫియర్లో సన్లైట్ లేదంటే సన్లైట్ ఎక్కడ ఉంది? సదర్న్ హెమిస్ఫియర్లో ఉంది. సదర్న్ హెమిస్ఫియర్ సన్ వైపు టిల్ట్ అయి ఉంటుంది కదా, సో అప్పుడే వీళ్ళకి ఇక్కడ సన్లైట్ ఉంటుంది, సదర్న్ హెమిస్ఫియర్. సో మనం ఉన్నది నార్థన్ హెమిస్ఫియర్. నార్థన్ హెమిస్ఫియర్లో ఇక్కడ డౌన్లో చూసుకుంటే ఇది సౌత్ సైడ్. సో ఇండియాకి సౌత్ సైడ్ నుంచి ఇలా పైకి వెళ్తుంటే నార్త్. సో మనం ఎంతగా పైకి వెళ్తుంటే, నార్త్ సైడ్ వెళ్తుంటే అంతగా సన్ రేస్ అనేవి రీచ్ అవ్వవు కదా. సో సన్ రేస్ అనేవి సౌత్ ఉంది, సౌత్ పోల్ అనేది టిల్ట్ అయి ఉంటుంది అప్పుడు. సో సన్ వైపు బెండ్ అయి ఉంటుంది. నార్త్ వైపు సన్ రేస్ రీచ్ కావు కదా. సో ఈ టైంలో ఏమవుద్ది? సన్ రేస్ అనేవి ఇక్కడ పడవు, మనకు అప్పుడు వింటర్ వస్తుంది. సో సౌత్లో సమ్మర్ వస్తుంది. సో ఈ టైంలో మనం డౌన్లో ఉన్నాం అనుకోండి, సౌత్లో చూసుకుంటే సౌత్తో పోల్చుకుంటే నార్త్ అనేది ఇంకా పైన ఉంది కదా, సో అక్కడికి ఇంకా సన్ రైస్ అనేది రీచ్ అవ్వదు. సో అందువల్ల ఇక్కడ పర్టికులర్గా మెన్షన్ చేస్తారు, బాగా తగ్గిపోతాయి క్లైమేట్, అక్కడ టెంపరేచర్స్ అనేవి బాగా తగ్గిపోతాయి. సో ఇది వింటర్ సీజన్. ఓకే, సన్ రేస్ డు నాట్ ఫాల్ డైరెక్ట్లీ ఇన్ దిస్ రీజన్. డైరెక్ట్గా పడవు. అండ్ నార్త్కి వచ్చేసరికి నార్త్లో ఇంకాస్త పైన ఉంది కాబట్టి అంతగా రీచ్ అవ్వదు కదా, ఇంకొంచెం టెంపరేచర్స్ అనేవి సౌత్తో పోల్చుకుంటే తక్కువ ఉంటాయి బాగా. ఓకే, సో నెక్స్ట్ హాట్ వెదర్ సీజన్ ఆర్ సమ్మర్. సో సమ్మర్ సీజన్ చూసుకుంటే ఇన్ ద హాట్ వెదర్ సీజన్ సన్ రేస్ మోర్ ఆర్ లెస్ డైరెక్ట్లీ ఫాల్ ఆన్ దిస్ రీజియన్. సో సమ్మర్ వచ్చేస్తే డైరెక్ట్గానే సన్ రేస్ పడతాయి. ఓకే, ఎందుకంటే మనం ట్రాపిక్స్ దగ్గరలో ఉన్నాం కదా. ఓకే, ఎందుకంటే మన దగ్గర ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ డైరెక్ట్గా ఇండియాకి సెంటర్ నుంచి వెళ్తుంది. అంటే ట్రాపిక్స్ దగ్గర ఖచ్చితంగా సన్ రేస్ ఉంటాయి కదా, అందువల్ల మనకి ఎఫెక్ట్ ఎక్కువగానే ఉంటుంది, రైట్? అండ్ టెంపరేచర్ బికమ్స్ వెరీ హై. సో హాట్ అండ్ డ్రై విండ్స్ కాల్డ్ లూ బ్లో డ్యూరింగ్ ద డే టైంలో హాట్గా ఉండి డ్రై అంటే అంత వాటర్ కంటెంట్ అసలు ఉండదు. సో డ్రై అండ్ హాట్ విండ్స్ అనేవి బ్లో అవుతుంటాయి. సో వాటిని లూ అంటాం. ఓకే, ఈ టైంలో. ఓకే, టెంపరేచర్ ఎలా ఉంటుంది? చాలా హై ఉంటుంది, రైట్?
సో నెక్స్ట్ సీజన్ చూడండి, సౌత్ వెస్ట్ మాన్సూన్ సీజన్ ఆర్ రైనీ సీజన్. సో రైనీ సీజన్ చూసుకోండి, సౌత్ వెస్ట్ మాన్సూన్. సో దిస్ సీజన్ ఈజ్ మార్క్డ్ బై ద ఆన్సెట్ అండ్ ద అడ్వాన్స్ ఆఫ్ ద మాన్సూన్. సో ఈ సీజన్ ఎలా మార్క్ చేసుకుంటాం రైనీ సీజన్ అని? సో అడ్వాన్స్ ఆఫ్ మాన్సూన్, మాన్సూన్ అనేది ఇండియాలో ఎంటర్ అవుతుంది. ఓకే, ద విండ్స్ బ్లో ఫ్రమ్ ద అరేబియన్ సీ అండ్ బే ఆఫ్ బెంగాల్ టువార్డ్స్ ద ల్యాండ్. ఓకే, సౌత్ వెస్ట్ అంటున్నాం. ఓకే, సౌత్ అండ్ వెస్ట్ సైడ్ నుంచి చూడండి, అరేబియన్ సీ అండ్ బే ఆఫ్ బెంగాల్ నుంచి టువార్డ్స్ ద ల్యాండ్, ల్యాండ్ వైపు వస్తాయి. సో ఇది ల్యాండ్ ఎలా ఉంది, ఇదంతా ఇండియన్ ల్యాండ్. ఓకే, చూడండి, బే ఆఫ్ బెంగాల్ అండ్ అరేబియన్ సీ. సో ఈ విండ్స్ అనేవి ఇలా వస్తాయి, సో ఇలా వచ్చేస్తాయి, ల్యాండ్ పైకి వచ్చేస్తాయి. సో దే క్యారీ మాయిశ్చర్ విత్ దెమ్. సో ఇవన్నీ ఏం చేస్తాయి, మాయిశ్చర్, విండ్స్తో పాటు మాయిశ్చర్ తీసుకొని వస్తాయి, అంటే వాటర్ని తీసుకొని వస్తాయి. సో వన్ దీస్ విండ్స్ స్ట్రైక్ ద మౌంటైన్ బ్యారియర్స్ రెయిన్ఫాల్ ఆకర్స్. సో మౌంటైన్ బ్యారియర్స్ రీచ్ అయ్యేటప్పటికి ఇవన్నీ కూడా వర్షం పడడం జరుగుతుంది. సో అందువల్ల ఇది రెయినీ సీజన్. ఓకే, సో అండ్ డీటెయిల్స్ జస్ట్ బేసిక్స్ ఇవి, అండ్ డీటెయిల్స్ అన్ని కూడా నేర్చుకుందాం హైయర్ స్టాండర్డ్స్లో. అండ్ సీజన్ ఆఫ్ ఎ రీట్రీటింగ్ మాన్సూన్ ఆర్ ఆటమ్ సీజన్. రీట్రీటింగ్ మాన్సూన్ ఇది, విండ్స్ మూవ్ బ్యాక్ ఫ్రమ్ ద మెయిన్ ల్యాండ్ టు ద బే ఆఫ్ బెంగాల్. సో మెయిన్ ల్యాండ్ నుంచి మళ్ళీ బే ఆఫ్ బెంగాల్కి మూవ్ అవుతాయి. సో ల్యాండ్ నుంచి మళ్ళీ ఓషన్లోకి వెళ్ళిపోతాయి. దిస్ సీజన్ ఆఫ్ ద రీట్రీటింగ్ మాన్సూన్. సో అదే రీట్రీటింగ్ మాన్సూన్ సీజన్. ఓకే, ద సదర్న్ పార్ట్స్ ఆఫ్ ఇండియా పర్టికులర్లీ అండ్ తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్ రిసీవ్ రెయిన్ఫాల్ ఇన్ దిస్ సీజన్. సో ఇలా బే ఆఫ్ బెంగాల్కి రీచ్ అవుతుంటే ఆంధ్ర అండ్ తెలంగాణ ఇవన్నీ ఈ ఏరియా కదా, తమిళనాడు, రైట్. సో ఇదంతా కూడా రెయిన్ఫాల్ అనేది ఉంటుంది, పర్టికులర్గా తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్. సో నెక్స్ట్ చూడండి, క్లైమేట్. సో వెదర్ అంటే చూసాం, క్లైమేట్ అనేది కూడా ఒక వర్డే. సో రెండు డిఫరెంట్. సో జనరల్గా రెండు కలిపి వాడేస్తుంటారు. సో వెదర్ అంటే అది డే టు డే చేంజెస్, అవర్లీ చేంజెస్, సో అప్పటికప్పుడు ఉన్న చేంజెస్ వెదర్. సో క్లైమేట్, సో ఇది అబౌట్ ద యావరేజ్ వెదర్ కండిషన్స్ విచ్ హ్యావ్ బీన్ మెజర్డ్ ఓవర్ మెనీ ఇయర్స్. చాలా ఇయర్స్ పాటు ఈ వెదర్ కండిషన్స్ అన్నీ తీసుకుంటే అక్కడ క్లైమేట్ ఫిక్స్ అవుతాం. సో కొన్ని యావరేజ్గా తీసుకోవాలి, కొన్ని ఇయర్స్ పాటు ఉన్న యావరేజ్ వెదర్ని తీసుకొని చెప్పేదే క్లైమేట్. ఓకే, సో క్లైమేట్ అంటే కొన్ని ఇయర్స్ పాటు తీసుకున్న డేటా, వెదర్ అంటే అప్పటికప్పుడు ఉన్న డేటా, రైట్. ద క్లైమేట్ ఆఫ్ ద ఇండియా హ్యాస్ బ్రాడ్లీ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ మాన్సూన్ టైప్. సో ఇండియన్ క్లైమేట్, సో ఈ వెదర్ రిపోర్ట్స్ కొన్ని ఇయర్స్ పాటు చూసుకుంటే, సో ఇండియన్ క్లైమేట్ అనేది మాన్సూన్ టైప్ క్లైమేట్. ఇండియన్ టైప్ క్లైమేట్ అలాంటిది మాన్సూన్ టైప్ క్లైమేట్. ఓకే, అంటే మాన్సూన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మాన్సూన్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ ద అరబిక్ వర్డ్ మౌసమ్. సో మాన్సూన్ అనేది మౌసమ్ అనే ఒక అరబిక్ వర్డ్ నుంచి వచ్చింది, విచ్ మీన్స్ సీజన్స్ అని అర్థం. సో మౌసమ్ అంటే సీజన్ అని అర్థం యాక్చువల్లీ. ఓకే, డ్యూ టు ఇండియాస్ లొకేషన్ ఇన్ ద ట్రాపికల్ రీజియన్. సో ట్రాపికల్ రీజియన్ ఉన్నాం, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాస్ అవుతుంది కదా, సో మనం ట్రాపికల్ రీజియన్లో ఉన్నాం. మోస్ట్ ఆఫ్ ద రెయిన్ ఈజ్ బ్రాట్ బై ద మాన్సూన్ విండ్స్. సో మాన్సూన్ విండ్స్ వల్ల మనకి రెయిన్ అనేది వస్తుంది. అగ్రికల్చర్ ఇన్ ఇండియా ఈజ్ డిపెండెంట్ ఆన్ ద రెయిన్స్. సో అగ్రికల్చర్ అంతా కూడా ఇండియాలో మాన్సూన్ ఈ రెయిన్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. గుడ్ మాన్సూన్స్ మీన్ ఎడిక్వేట్ రెయిన్ అండ్ ఏ బౌంటిఫుల్ క్రాప్. సో గుడ్ మాన్సూన్ అంటే మంచి మాన్సూన్, అంటే కంప్లీట్ రెయిన్ అనేది ఉంటే సో ఎడిక్వేట్ రెయిన్ వస్తుంది. సో ఎడిక్వేట్ కావాల్సినంత రెయిన్ వస్తే బౌంటిఫుల్ క్రాప్స్ అంటే ఫుల్గా క్రాప్స్ అనేవి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ద క్లైమేట్ ఆఫ్ ఎ ప్లేస్ ఈజ్ ఎఫెక్టెడ్ బై ఇట్స్ లొకేషన్. సో ఒక ప్లేస్ యొక్క క్లైమేట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది దేనివల్ల, లొకేషన్ అంటే అది ఏ ప్లేస్లో ఉందని దాని మీద, అలాగే ఆల్టిట్యూడ్ అది హైట్, అలాగే డిస్టెన్స్ ఫ్రమ్ ద సీ నుంచి అది ఎంత డిస్టెన్స్లో ఉంది, అలాగే దాని యొక్క రిలీఫ్ ఎలా ఉంది, దాని యొక్క ఫిజికల్ ఫీచర్స్ ఎలా ఉన్నాయి అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అక్కడ ఒక క్లైమేట్, రైట్. అండ్ అంటే లొకేషన్ అంటే ఈక్వేటర్ దగ్గర ఉండొచ్చు, ట్రాపిక్స్ దగ్గర ఉండొచ్చు, ఆర్కిటిక్ రీజియన్లో ఉండొచ్చు, అదంతా లొకేషన్ కదా. అలాంటి ప్లేస్ బట్టి మారిపోతుంది. ఈక్వేటర్ దగ్గర ఉంటే హాట్గా ఉంటుంది, ఆర్కిటిక్ సర్కిల్ దగ్గర ఉంటే ఎలా ఉంటుంది, కూల్గా ఉంటుంది, రైట్, కంప్లీట్ ఫ్రీజింగ్లో ఉంటుంది. అందువల్ల లొకేషన్ బేస్ చేసి క్లైమేట్ అనేది మారిపోతుంది కదా. అండ్ దేర్ఫోర్ వీ ఎక్స్పీరియన్స్ రీజనల్ డిఫరెన్సెస్ ఇన్ ద క్లైమేట్ ఆఫ్ ఇండియా. సో అందువల్లే సో వీటి బేస్ చేసుకునే లొకేషన్, ఆల్టిట్యూడ్, డిస్టెన్స్ అండ్ రిలీఫ్, సో వీటిని బేస్ చేసుకునే క్లైమేట్ ఉంటుంది. కాబట్టి రీజనల్ డిఫరెన్సెస్ ఇన్ క్లైమేట్ ఆఫ్ ఇండియా, ఇండియాలో రీజియన్ ప్రకారంగా, సో సో ఒక్కొక్క రీజన్కి ఒక్కొక్క రకమైన క్లైమేట్ అనేది ఉంటుంది. సో జైసల్మేర్ అండ్ బెకనర్ ఇన్ ద డిజర్ట్ ఆఫ్ రాజస్థాన్ ఆర్ వెరీ హాట్. సో రాజస్థాన్లో చూసుకుంటే ఇది ఒక రీజన్ కదా. సో జైసల్మేర్ అండ్ బెకనర్ ఇక్కడ ఎలా ఉంటాయి, వెరీ హాట్గా ఉంటాయి. వైల్ ద్రాస్ అండ్ కార్గిల్ ఇన్ లడాక్ ఆర్ ఫ్రీజింగ్ కోల్డ్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ క్లైమేట్ ఎలా ఉంది, ఇక్కడ హాట్గా ఉంటుంది, ఎప్పుడు కూడా క్లైమేట్ కోల్డ్గానే ఉంటుంది ద్రాస్ అండ్ కార్గిల్లో, లడాక్లో చూసుకుంటే. ఎందువల్ల వీటి యొక్క లొకేషన్ బేస్ చేసుకొని మారింది, రైట్. కోస్టల్ ప్లేన్స్ లైక్ ముంబై అండ్ కల్కట్టా ఎక్స్పీరియన్స్ మోడరేట్ క్లైమేట్. సో ముంబై అండ్ కల్కట్టా ఇక్కడ మోడరేట్ క్లైమేట్స్ ఉంటాయి. సో దే ఆర్ నైదర్ టూ హాట్ నాట్ టూ కోల్డ్, కంప్లీట్ కోల్డ్ కాదు, హాట్గా కూడా ఉండవు. ఓకే,
బీయింగ్ ఆన్ ద కోస్ట్ దీస్ ప్లేసెస్ ఆర్ వెరీ హ్యూమిడ్. సో కోస్ట్ దగ్గర ఉన్నాయి చూడండి, డిస్టెన్స్ ఫ్రమ్ సీ కూడా మ్యాటరే కదా. సో కోస్ట్కి దగ్గర ఉన్నాయి అంటే ఇక్కడ సీకి దగ్గరగా ఉన్నాయి, అందువల్ల హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది, వెరీ హ్యూమిడ్. ఎందుకంటే హీట్ ఎక్కువ అవుతుంటే, ఎయిర్ హీట్ అవుతుంటే దానిలోకి వాటర్ కలిసిపోతుంది. సో ఎవాపరేట్ అయిన వాటర్ అంతా కూడా ఎయిర్లోనే ఉంటుంది, అందువల్ల వెరీ హ్యూమిడ్గా ఉంటాయి ఆ ప్లేస్. ఓకే, మౌసిన్రామ్ ఇన్ మేఘాలయ రిసీవ్స్ ద వరల్డ్స్ హైయెస్ట్ రెయిన్ఫాల్. సో మౌసిన్రామ్ చూసుకుంటే వరల్డ్లోనే హైయెస్ట్ రెయిన్ఫాల్ రిసీవ్ చేసుకుంటుంది. వైల్ ఇన్ ఏ పర్టికులర్ ఇయర్ ఇట్ మైట్ నాట్ రెయిన్ ఎట్ ద జైసల్మేర్ ఇన్ రాజస్థాన్. రాజస్థాన్లో జైసల్మేర్లో కొన్నిసార్లు చూసుకుంటే అసలు రెయినే ఉండదు. అలాగే మౌసిన్రామ్లో మేఘాలయలో వరల్డ్లోనే హైయెస్ట్ రెయిన్ అనేది ఉంటుంది. సో ఇదే చెప్తున్నాడు. సో ఇండియాలో క్లైమేట్ అనేది రీజన్కి డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ న్యాచురల్ వెజిటేషన్. సో ఇండియా యొక్క క్లైమేట్ కోసం చూసాం. ఇక్కడ సో మనది మోస్ట్లీ మాన్సూన్ టైప్ క్లైమేట్. సో న్యాచురల్ వెజిటేషన్ చూసుకుంటే సో వీ సీ అ వెరైటీ ఆఫ్ ప్లాంట్ లైఫ్ ఇన్ అవర్ సరౌండింగ్స్. సో వెజిటేషన్ అంటే ప్లాంట్ లైఫ్, ఒక పర్టికులర్ రీజియన్కి చెందిన పర్టికులర్ ఏరియాకి చెందిన ప్లాంట్ లైఫ్ అంటే వృక్ష సంపద. సో అదే వెజిటేషన్. సో వెరైటీ ఆఫ్ ప్లాంట్ లైఫ్ ఇన్ అవర్ సరౌండింగ్స్, మన సరౌండింగ్స్లో చాలా ప్లాంట్ లైఫ్ చూస్తుంటాం, ప్లాంట్స్, రైట్. హౌ నైస్ ఇట్ ఈస్ టు ప్లే ఇన్ ద ఫీల్డ్స్ విత్ గ్రీన్ గ్రాస్. సో ఇదంతా వదిలేండి, ఇది అవసరం లేదు, రైట్. సో అండ్ there are also small plants called bushes and shrubs like cactus and flowering plants etc. సో అండ్ గ్రాసెసే కాకుండా బుషెస్ ఉంటాయి, స్మాల్ ప్లాంట్స్ ఉంటాయి, shrubs ఉంటాయి, క్యాక్టస్ ఉంటాయి, ఇంకే అలాగే ఫ్లవరింగ్ ప్లాంట్స్ కూడా ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అనేవి ఉంటాయి. బిసైడ్స్ there are many tall trees, some with many branches and leaves like neem, mango or some other, some with stand with few leaves such as palm. సో అవే కాకుండా టాల్ ట్రీస్ ఉంటాయి, సో పెద్ద బ్రాంచెస్ విత్ మెనీ బ్రాంచెస్, చాలా ఎక్కువ బ్రాంచెస్తో, లైక్ నీమ్, మ్యాంగో, ఎక్కువ బ్రాంచెస్ ఉంటాయి, కొమ్మలు ఎక్కువగా ఉంటాయి, రైట్. అండ్ సమ్ విత్ స్టాండ్ విత్ ఫ్యూ లీవ్స్, కొన్నిటి తక్కువ లీవ్సే ఉంటాయి, లైక్ పామ్, రైట్. గ్రాసెస్, సబ్స్ అండ్ ట్రీస్ విచ్ గ్రో ఆన్ దేర్ ఓన్ వితౌట్ ఇంటర్ఫిరెన్స్ ఆర్ హెల్ప్ ఫ్రమ్ ద హ్యూమన్ బీయింగ్స్ ఈజ్ కాల్డ్ న్యాచురల్ వెజిటేషన్. సో ఇక్కడ ఉంది డెఫినేషన్. సో న్యాచురల్ వెజిటేషన్ అంటే ఏంటి? సో మన చుట్టూ గ్రాసెస్ ఇవన్నీ కూడా ఉంటాయి, ఫిషెస్ ఉంటాయి, క్యాక్టస్, ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉంటాయి, పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, సో ఇవన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ చూడండి న్యాచురల్ వెజిటేషన్ అంటే ఏంటి? ఇవన్నీ సో గ్రాసెస్, shrubs అండ్ ట్రీస్ విచ్ గ్రో ఆన్ దేర్ ఓన్ వితౌట్ ఇంటర్ఫిరెన్స్ ఆర్ హెల్ప్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ హెల్ప్ లేకుండా పెరిగితే దాన్ని న్యాచురల్ వెజిటేషన్ అంటాం. ఓకే, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యాచురల్ వెజిటేషన్స్ ఆర్ డిపెండెంట్ ఆన్ డిఫరెంట్ క్లైమేటిక్ కండిషన్స్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యాచురల్ వెజిటేషన్స్ డిపెండ్ ఆన్ క్లైమేటిక్ కండిషన్స్. సో క్లైమేటిక్ కండిషన్ మీదే ఈ న్యాచురల్ వెజిటేషన్ కూడా డిపెండ్ అయి ఉంటుంది, రైట్. సో అమాంగ్ విచ్ ద అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అమాంగ్ విచ్ అంటే దేంట్లో? క్లైమేటిక్ కండిషన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి? రెయిన్ఫాల్. ఎంత రెయిన్ఫాల్ ఉంటే అక్కడ వెజిటేషన్ అనేది అంత బాగుంటుంది, రైట్. డ్యూ టు వ్యారీడ్ క్లైమేటిక్ కండిషన్స్ ఇండియా హ్యాస్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ న్యాచురల్ వెజిటేషన్. సో మన ఇండియాలో డిఫరెంట్ క్లైమేటిక్ కండిషన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా డిఫరెంట్ వైడ్ రేంజ్ ఆఫ్ న్యాచురల్ వెజిటేషన్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వై ఫారెస్ట్స్ ఆర్ నెసెసరీ. సో ఫారెస్ట్ ఎందుకు అవసరం? సో ఫారెస్ట్స్ ఆర్ వెరీ యూస్ఫుల్ ఫర్ అస్. దే పెర్ఫార్మ్ వేరియస్ ఫంక్షన్స్. ప్లాంట్స్ రిలీజ్ ఆక్సిజన్ దట్ వీ బ్రీత్. సో ఇవి చాలా యూస్ఫుల్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. ప్లాంట్స్ రిలీజ్ ఆక్సిజన్, ప్లాంట్స్ ఆక్సిజన్ రిలీజ్ చేస్తే అవి మనం బ్రీత్ చేసుకుంటాం. అండ్ అబ్జర్వ్ కార్బన్ డైఆక్సైడ్. సో అట్మాస్ఫియర్ ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ప్లాంట్స్ తీసుకుంటాయి. ద రూట్స్ ఆఫ్ ద ప్లాంట్స్ బైండ్ ద సాయిల్. ప్లాంట్ యొక్క రూట్స్ వేర్లు ఏం చేస్తాయి? సాయిల్ ని పట్టుకొని ఉంచుతాయి. సో దే కంట్రోల్ సాయిల్ ఎరోషన్. సాయిల్ అనేది ఎరోడ్ అవ్వకుండా కంట్రోల్ చేస్తాయి ఫారెస్ట్. ఈ ట్రీస్ అనేవి కంట్రోల్ చేస్తాయి, రైట్. ఫారెస్ట్ ప్రొవైడ్ us with timber for furniture, fuel wood, fodder, medicinal plants and herbs like honey, gum etc. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ ఇవన్నీ కూడా ఫారెస్ట్ అనేవి మనకి ప్రొవైడ్ చేస్తాయి. ఓకే, ఫర్నిచర్ కోసం టింబర్ని, ఫ్యూయల్ వుడ్ని, ఫాడర్ని, ఓకే, అండ్ మెడిసినల్ ప్లాంట్స్, హెర్బ్స్, లాక్, హనీ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఇవన్నీ కూడా ఫారెస్ట్ నుంచి వచ్చే ప్రొడ్యూస్ అయ్యి అంతా. ఓకే, అండ్ ఫారెస్ట్ ఆర్ న్యాచురల్ హ్యాబిటేట్ ఆఫ్ వైల్డ్ లైఫ్. వైల్డ్ లైఫ్ యొక్క న్యాచురల్ హ్యాబిటేట్. సో వైల్డ్ లైఫ్ అంటే వైల్డ్ యానిమల్స్ న్యాచురల్గా ఎక్కడ ఉంటాయి? సో యానిమల్స్ అని ఎక్కడ ఉంటాయి? ఫారెస్ట్లో ఉంటాయి. అందువల్ల వాటికి న్యాచురల్ హ్యాబిటేట్ అవుతుంది. హ్యాబిటేట్ అంటే వాటి యొక్క హోమ్, రైట్. న్యాచురల్ వెజిటేషన్ హ్యాస్ బీన్ destroyed to a large extent because of reckless cutting of the trees. సో న్యాచురల్ వెజిటేషన్ అనేది ఎక్స్టెన్షన్లో ఉంది. లార్జ్ ఎక్స్టెంట్, డిస్ట్రాయిడ్ టు ఏ లార్జ్ ఎక్స్టెంట్, చాలా వరకు డిస్ట్రాయ్ అయిపోతుంది. అందువల్ల రెక్లెస్ కటింగ్ ఆఫ్ ట్రీస్ని రెక్లెస్గా కట్ చేయడం వల్ల. We should plant more trees and protect the existing ones and make people aware of the importance of trees. So మనం దీన్ని we should plant more trees, ఎక్కువ ప్లాంట్స్ ప్లాంట్ చేయాలి. అలాగే
ప్రొటెక్ట్ ద ఎగ్జిస్టింగ్ వన్స్, ఇప్పుడు ఉన్నట్టు వాటిని ప్రొటెక్ట్ చేసుకోవాలి అండ్ అలాగే అవేర్నెస్, పీపుల్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఓకే, అండ్ వీ కెన్ హ్యావ్ స్పెషల్ ప్రోగ్రామ్స్ లైక్ వన మహోత్సవ్ టు ఇన్వాల్వ్ మోర్ పీపుల్ ఇన్ మేకింగ్ అవర్ ఎర్త్ క్లీన్. సో వన మహోత్సవ్ లాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి, రైట్? నెక్స్ట్ వైల్డ్ లైఫ్. సో ఫారెస్ట్స్ ఆర్ హోమ్ టు ఎ వెరైటీ ఆఫ్ వైల్డ్ లైఫ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైల్డ్ లైఫ్. సో వెరైటీ ఆఫ్ వైల్డ్ లైఫ్ అనేది ఫారెస్ట్ లో ఉంటాయి. ఓకే, దేర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ స్పీసెస్ ఆఫ్ యానిమల్స్ అండ్ వెరైటీ ఆఫ్ రెప్టైల్స్. సో డిఫరెంట్ స్పీసెస్ అంటే రకరకాల డిఫరెంట్ స్పీసెస్ ఆఫ్ యానిమల్స్ ఉంటాయి అండ్ లార్జ్ వెరైటీ ఆఫ్ రెప్టైల్స్, amphibians, mammals, birds, insects and worms which dwell in the forest. సో dwell అంటే నివసించడం. సో చాలా రకాల యానిమల్స్ ఉంటాయి, రెప్టైల్స్ ఉంటాయి, ఓకే, అలాగే amphibians ఉంటాయి, బోత్ ల్యాండ్ అండ్ వాటర్ లో ఉండేది amphibians, రైట్? అండ్ mammals, birds, insects ఇవన్నీ కూడా ఫారెస్ట్ లో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ టైగర్, అవర్ నేషనల్ యానిమల్, మన నేషనల్ యానిమల్ టైగర్. సో ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. సో వేరియస్ పార్ట్స్ లో టైగర్ అనేది ఉంటుంది. గిర్ ఫారెస్ట్ ఇన్ గుజరాత్ ఈస్ ద హోమ్ ఆఫ్ ఏసిటిక్ లయన్స్. సో గిర్ ఫారెస్ట్, గుజరాత్ లో ఉన్న గిర్ ఫారెస్ట్ లో ఏసిటిక్ లయన్స్ ఉంటాయి. ఓకే, ఎలిఫెంట్స్ అండ్ వన్ హార్న్డ్ రైనోసర్స్ రోమ్ ఇన్ ద ఫారెస్ట్ ఆఫ్ అస్సాం. సో అస్సాంలో ఏముంటాయి? ఎలిఫెంట్స్, రైనోసర్స్ ఉంటాయి, వన్ హార్న్ రైనోసర్స్. అండ్ ఎలిఫెంట్స్ ఆర్ ఆల్సో ఫౌండ్ ఇన్ కేరళ అండ్ కర్ణాటకలో కూడా ఎలిఫెంట్స్ ఉంటాయి. సో camels అండ్ వైల్డ్ యాసెస్ ఆర్ ఫౌండ్ ఇన్ ద గ్రేట్ ఇండియన్ డిజర్ట్ అండ్ ద రాన్ ఆఫ్ కచ్ రెస్పెక్టివ్లీ. ఓకే, సో camels ఎక్కడ ఉంటాయి? గ్రేట్ ఇండియన్ డిజర్ట్. అలాగే వైల్డ్ యాసెస్ ఎక్కడ ఉంటాయి? రాన్ ఆఫ్ కచ్ లో ఉంటాయి. ఓకే, దెన్ వైల్డ్ గోట్స్, స్నో లెపర్డ్స్, బియర్స్, సో ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? ఆర్ ఫౌండ్ ఇన్ హిమాలయన్ రీజియన్ లో ఉంటాయి. ఏంటి? వైల్డ్ గోట్స్, స్నో లెపర్డ్స్ ఉంటాయి అండ్ బేర్స్ ఉంటాయి. సో ఇవన్నీ హిమాలయన్ రీజియన్ లో ఉంటాయి. బిసైడ్స్ దీస్ మెనీ అదర్ యానిమల్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ద కంట్రీ such as monkeys, wolves, jackals, nilgai and cheetah. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ అనేవి ఇండియాలో ఉన్నాయి. ఓకే, ఇండియా ఈజ్ ఈక్వల్లీ రిచ్ ఇన్ బర్డ్ లైఫ్ కూడా. సో బర్డ్స్ కూడా, యానిమల్సే కాదు బర్డ్స్ కూడా ఇండియాలో ఉన్నాయి. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి. ద పికాక్, అవర్ నేషనల్ బర్డ్, రైట్? అదర్ కామన్ బర్డ్స్ ఆర్ ప్యారెట్స్, పీజియన్స్, మైనా, కీస్, బుల్బుల్ అండ్ డక్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంకా అదర్ కామన్ బర్డ్స్ ఇవి. ఓకే, అండ్ దీస్ ఆర్ there are several bird sanctuaries which have been created to give birds and their natural habitat. So చాలా రకాల బర్డ్ sanctuaries కూడా ఉన్నాయి. Okay, there are several bird sanctuaries created to give birds their natural habitat. But natural habitat provide చేయడం కోసం bird sanctuaries కూడా ఉన్నాయి ఇండియాలో. Okay, these provide the birds protection from the hunters. So sanctuaries ఏం చేస్తాయి? ప్రొటెక్ట్ చేస్తారు. సో హ్యూమన్స్ క్రియేట్ చేసినవి sanctuaries, రైట్? సో ఇక్కడ ఏం చేస్తారు? ప్రొటెక్షన్ ఉంటుంది. సో ఇక్కడ బర్డ్స్ కి హంటర్స్ నుంచి ప్రొటెక్షన్ అనేది ఉంటుంది సాంచురీస్ లో, రైట్? దే ఆర్ సెవరల్ హండ్రెడ్స్ ఆఫ్ స్పీసెస్ ఆఫ్ స్నేక్స్. సో స్నేక్స్ కూడా చాలా రకాల స్నేక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఫౌండ్ ఇన్ ఇండియా. ఏంటి? కోబ్రా, క్రైట్స్ ఆర్ ఇంపార్టెంట్ అమాంగ్ దెమ్. సో కోబ్రా, క్రైట్స్ అనేవి అందులో ఇంపార్టెంట్. సో సెవరల్ హండ్రెడ్స్ ఆఫ్ స్నేక్ స్పీసెస్ ఉన్నాయి. ఓకే, డ్యూ టు కటింగ్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హంటింగ్. సో ఫారెస్ట్ అండ్ హంటింగ్, several species of wildlife of India are declining rapidly. చాలా ఫాస్ట్ గా డిక్లైన్ అయిపోతుంది, తగ్గిపోతుంది. ఏంటి తగ్గిపోతుంది? వైల్డ్ లైఫ్ తగ్గిపోతుంది. ఎందువల్ల? ఫారెస్ట్ కటింగ్ వల్ల కూడా. ఓకే, మెనీ స్పీసెస్ హ్యావ్ ఆల్రెడీ బికమ్ ఎక్స్టెంట్ అంటే పూర్తిగా అంతరించిపోయాయి, అవి మరి లేవని అర్థం. ఓకే, సో చాలా స్పీసెస్ అనేవి ఆల్రెడీ ఎండ్ అయిపోయాయి, అవి మరి లేవిక. ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ దెమ్ మెనీ నేషనల్ పార్క్స్, శాంచురీస్ అండ్ బయోస్పియర్ రిజర్వ్స్ హ్యావ్ బీన్ సెటప్. ఓకే, సో వీటిని ప్రొటెక్ట్ చేయడం కోసం నేషనల్ పార్క్స్, అలాగే శాంక్చురీస్, అలాగే బయోస్పియర్ రిజర్వ్స్ అనేవి సెటప్ చేయడం జరిగింది. ద గవర్నమెంట్ ఆల్సో స్టార్టెడ్ ప్రాజెక్ట్ టైగర్ అండ్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ టు ప్రొటెక్ట్ దీస్ యానిమల్స్. సో ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్ చేయడం అనేది జరిగింది గవర్నమెంట్. అండ్ నెక్స్ట్, కెన్ యూ నేమ్ సమ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఆఫ్ ఇండియా? సో నేమ్ కాదు, అన్ని కూడా నేర్చేయండి. వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అన్ని కూడా నేర్చుకోండి. నేషనల్ పార్క్స్ నేర్చాలి, ఇవన్నీ కూడా బై హార్ట్ చేయాల్సిందే. ఓకే, నేషనల్ పార్క్, శాంచురీస్, వైల్డ్ లైఫ్ శాంచురీస్, ఓకే, అలాగే బయోస్ఫియర్ రిజర్వ్స్. సో ఇవన్నీ కూడా బై హార్ట్ చేయాలి. ఓకే, నేర్చుకోండి అన్ని కూడా. అండ్ యూ కెన్ ఆల్సో కంట్రిబ్యూట్ టు ద కన్జర్వింగ్ వైల్డ్ లైఫ్. సో వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ కి మీరు కూడా కంట్రిబ్యూట్ చేయగలరు అంటండి. యూ క్యాన్ రిఫ్యూజ్ టు బై థింగ్స్ మేడ్ ఫ్రమ్ ద పార్ట్స్ ఆఫ్ బాడీస్ ఆఫ్ యానిమల్స్ సచ్ as బాడీస్, బోన్స్, ఫర్, స్కిన్స్, ఫెదర్స్. సో యానిమల్స్ బాడీ పార్ట్స్ తో చేసిన థింగ్స్ కానీ ఏమైనా సరే, రిఫ్యూజ్ టు బై దీస్ థింగ్స్. సో వీటిని కొనకుండా కూడా మనం కన్జర్వ్ చేయొచ్చు వైల్డ్ లైఫ్ ని. ఓకే, అండ్ ఎవ్రీ ఇయర్ వీ అబ్జర్వ్ వైల్డ్ లైఫ్ వీక్ ఇన్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ అక్టోబర్ ఫస్ట్ వీక్ లో వైల్డ్ లైఫ్ వీక్ అనేది ఉంటుంది. ఓకే, టు క్రియేట్ అవేర్నెస్ కన్జర్వింగ్ ద హ్యాబిట్స్ ఆఫ్ ద యానిమల్ కింగ్డమ్. సో యానిమల్స్ కోసం, వాటి యొక్క కన్జర్వేషన్ కోసం అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం అక్టోబర్ ఫస్ట్ వీక్ వైల్డ్ లైఫ్ వీక్ గా అనౌన్స్ చేయడం జరిగింది, రైట్?
అండ్ చూడండి ఇక్కడ ఒక వర్డ్ ఉంది పోచింగ్. పోచింగ్ అంటే వేటాడడం. సో యానిమల్స్ వేటాడడం. లార్జ్ స్కేల్ పోచింగ్ ఎలిజెడ్ ఇన్ సిమ్లిపాల్ రిజర్వ్. సిమ్లిపాల్ రిజర్వ్ ఎక్కడ ఉంది? ఒడిస్సా, రైట్. సో సిమ్లిపాల్ రిజర్వ్ లో పోచింగ్ వేటాడడం గట్టి జరుగుతుందని ఇచ్చాడు, రైట్. సో పోచింగ్ అంటే వేటాడడం. అండ్ చూడండి ఇక్కడ మైగ్రేటరీ బర్డ్స్. సో మైగ్రేటరీ బర్డ్స్ అంటే మైగ్రేట్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి మూవ్ అవడమే మైగ్రేషన్. సో మైగ్రేట్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి వెళ్ళడం. సో అది మైగ్రేషన్. సో మైగ్రేటరీ బర్డ్స్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్ళే బర్డ్స్ ఇవి. సో సమ్ బర్డ్స్ సచ్ యాజ్ పిన్టైల్ డక్, ఓకే, పిన్టైల్ డక్, కర్ల్యూస్, ఫ్లెమింగో, ఆస్ప్రీ, లిటిల్ స్టింక్ట్ మైగ్రేట్ టు అవర్ కంట్రీ ఇన్ వింటర్ సీజన్ ఎవ్రీ ఇయర్ ఇవన్నీ కూడా మన కంట్రీకి వస్తాయి, రైట్, వింటర్ సీజన్ లో. ద స్మాలెస్ట్ మైగ్రేటరీ బర్డ్, సో లిటిల్ స్టింక్ వెయింగ్ యాజ్ లో యాజ్ 15 grams మాత్రమే ఉంటుంది. ఇది దాదాపు ఆర్కిటిక్ రీజియన్, ఫ్రమ్ ఆర్కిటిక్ రీజియన్ నుంచి 8,000 kilometers. సో ఇండియాకి రీచ్ అవుతుంది. 8,000 kilometers ట్రావెల్ చేసి ఇది రీచ్ అవుతుంది ఇండియాని. ఓకే, ఇవి మైగ్రేటరీ బర్డ్స్. ఓకే, మైగ్రేటరీ బర్డ్స్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి మూవ్ అయ్యి వెళ్తాయి. ఓకే, అవి మైగ్రేషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ వన్, విచ్ విండ్స్ బ్రింగ్ రెయిన్ఫాల్ ఇన్ ఇండియా అండ్ వై ఈజ్ ఇట్ సో ఇంపార్టెంట్? సో ఏ విండ్స్ రెయిన్ఫాల్ ని తీసుకొస్తాయి, ఇండియాకి వర్షాన్ని తీసుకొస్తాయి, అండ్ అవి ఎందుకు అంత ఇంపార్టెంట్, రైట్. నేమ్ ద డిఫరెంట్ సీజన్స్ ఇన్ ఇండియా. ఇండియాలో ఉన్న డిఫరెంట్ సీజన్స్ యొక్క నేమ్స్. ఓకే, నెక్స్ట్ వాట్ ఈజ్ న్యాచురల్ వెజిటేషన్? న్యాచురల్ వెజిటేషన్ అంటే ఏంటి? ఓకే, నెక్స్ట్ టిక్ ద కరెక్ట్ ఆన్సర్స్. ద వరల్డ్స్ హైయెస్ట్ రెయిన్ఫాల్ అక్కర్స్ ఇన్. సో వరల్డ్ లోనే హైయెస్ట్ రెయిన్ఫాల్ ఈ 3 ప్లేసుల్లో ఎక్కడ వస్తుంది? వరల్డ్ లోనే హైయెస్ట్ రెయిన్ఫాల్, రైట్. నెక్స్ట్ వైల్డ్ గోట్స్ అండ్ స్నో లిపర్డ్స్ ఆర్ ఫౌండ్ ఇన్. వైల్డ్ గోట్స్ అండ్ స్నో లిపర్డ్స్ ఎక్కడ ఉంటాయి? ఓకే, నెక్స్ట్ డ్యూరింగ్ ద సౌత్ వెస్ట్ మాన్సూన్ పీరియడ్ ద మాయిశ్చర్ లేడెన్ విండ్స్ బ్లో ఫ్రమ్. సో సౌత్ వెస్ట్ మాన్సూన్ పీరియడ్ లో, సౌత్ వెస్ట్ మాన్సూన్ టైంలో మాయిశ్చర్ లేడెన్ విండ్స్ అంటే మాయిశ్చర్ ఉన్న విండ్స్, మాయిశ్చర్ తీసుకుంటూ వస్తాయి అవి. సో ఆ విండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? సో ఎటు నుంచి ఎటు వస్తాయి అంటున్నాడు. ల్యాండ్ నుంచి సీకా, సీ టు ల్యాండ్ కా, ప్లాట్యూ టు ప్లెయిన్స్ కా. సో ఎటు నుంచి ఎటు వస్తాయి? సౌత్ వెస్ట్ మాన్సూన్ టైంలో, రైట్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. హాట్ అండ్ డ్రై విండ్స్ నౌన్ యాజ్ డాష్ బ్లో డ్యూరింగ్ ద డే ఇన్ ద సమ్మర్. సమ్మర్ లో హాట్ అండ్ డ్రై విండ్స్ బ్లో అవుతాయి అని చెప్పుకున్నాం. వాటి యొక్క పేరేంటి? ద స్టేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు రిసీవ్ ఎ గ్రేట్ అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్ డ్యూరింగ్ ద సీజన్ ఆఫ్. సో ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు ఎక్కువ రెయిన్ఫాల్ రిసీవ్ చేసుకున్నది ఎప్పుడు? సో ఏ సీజన్ లో రెయిన్ఫాల్ ఎక్కువ రిసీవ్ చేసుకుంటాయి, రైట్. నెక్స్ట్ ద ఫారెస్ట్ ఇన్ గుజరాత్ ఈస్ ద హోమ్ ఆఫ్ డాష్. ద డాష్ ఫారెస్ట్ ఇన్ గుజరాత్. గుజరాత్ లో ఉన్న ఏ ఫారెస్ట్? ఇక్కడ ఫారెస్ట్ యొక్క నేమ్. అలాగే హోమ్ ఆఫ్ అంటే ఇక్కడ ఏ యానిమల్, ఏదో ఒక యానిమల్ ఉంటుంది. హోమ్ ఆఫ్ ఆ యానిమల్ యొక్క నేమ్. ఓకే, ఇవన్నీ కూడా ఆల్రెడీ చెప్పేసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ.